హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంకిత. వెల్కమ్ టు అంకిత టాక్స్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తండ్రితో పాటు బ్యాంకు వచ్చిన కొడుకు క్యూ లైన్ చూసి ఇరిటేట్ అవుతూ కొంచెం డబ్బు పంపించడం ఇంతసేపు వెయిట్ చేయాలా అనుకొని ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు. నాన్నగారు, మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్స్ ను ఎందుకని యాక్టివేట్ చేసుకోలేదు? ఎందుకు చేయించుకోవాలి అంటూ తండ్రి కొడుకును తిరిగి ప్రశ్నించాడు. ఇలా ఇక్కడ గంట సేపు మనీ ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూడక్కర్లేదుగా. ఆన్లైన్ ఫెసిలిటీ ఉండగా ఎందుకు ఇక్కడ దాకా రావడం? ఏ సామానైనా ఆన్లైన్ లో బుక్ చేస్తే మన డోర్ దగ్గరికి వచ్చేస్తుందిగా. ఇంకా ఇలాగే ఉంటే ఎలా నాన్నగారు అన్నాడు కొడుకు. ఇంటర్నెట్ ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు. అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా అని తండ్రి అనగానే, అవునవును చెప్పానుగా, ఇంటికి కిరాణా సామాన్లు, వేసుకోవడానికి బట్టలు, అంతెందుకు ఎనీ ఐటమ్ ఎనీ టైం మన దగ్గరికి తెప్పించుకోవచ్చు అంటూ ఆన్లైన్ ఫెసిలిటీ గురించి వివరించే ప్రయత్నం చేశాడు కొడుకు. అంతా విన్న తండ్రి చాలా కూల్ గా కొడుక్కి ఆన్సర్ ఇచ్చాడు. ఇంకా మాటలు లేవు, అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ ఆన్సర్ ఏంటంటే, నేను ఈ రోజు బయటికి రావటం వల్ల నా పాత స్నేహితులను ముగ్గురిని కలిశాను. బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీస్ తో నాకు మంచి పరిచయాలున్నాయి. వాళ్ళతో మాట్లాడాను. కనీసం కొద్ది దూరమైన నడిచాను. బయట గాలిని ఆస్వాదించాను. బయట టీ బంక్ లో టీ తాగాను. ఆన్లైన్ మోసాలకు భయపడాల్సిన పని లేకుండా బ్యాంకు పని చూసుకున్నాను. ఒకప్పటిలాగానే నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారై నా పని నేను చూసుకుంటున్నా. కొత్త పరిచయాల్ని పెంచుకుంటూ హాయిగా ఉంటున్నా. నువ్వు చెప్పే ఆన్లైన్ స్టోర్ లో సామాన్లు ఫోన్ లో చూసి సెలెక్ట్ చేసుకునే కన్నా స్వయంగా చూసి కొనుక్కోవడమే నాకు బాగుంది. 2 ఏళ్ల క్రితం హెల్త్ బాగోలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు నేనెప్పుడు ఫ్రూట్స్ కొనే షాప్ అతను నన్ను చూడటానికి వచ్చాడు. నా కొలీగ్స్ వచ్చారు. కొద్దిగా పరిచయం ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అంటే అర్థం చేసుకో. కొన్ని రోజుల క్రితం అమ్మ పొద్దున్నే మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. మనం ఎప్పుడు సామాన్లు కొనే కిరాణా షాప్ అతను అమ్మని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాడు. నువ్వన్నట్టు ఆన్లైన్ లో షాపింగ్లు అవి ఇవి చేస్తే నాకు ఈ మనుషులతో రిలేషన్స్ ఉండేవా? ఫ్రూట్ షాప్ అతను నా బాధను పంచుకునేవాడా? కిరాణా షాప్ అతను అమ్మను ఇంటికి చేర్చేవాడా? ఒక కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఇంటికి అన్ని తెప్పించుకుంటే నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక ఎలక్ట్రానిక్ డివైజా? నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ షాపింగ్ చేయడం నాకు ఇష్టం. నువ్వనే ఆ ఆన్లైన్ షాపింగ్ లో ఇవన్నీ దొరుకుతాయా? కేవలం నీకు సామాను పంపే సెల్లర్ పేరు తప్ప. మనిషి కలిసిన నాడే గుడ్ రిలేషన్స్ క్రియేట్ అవుతాయి, బలపడతాయి. టెక్నాలజీ ఉండాలి, కానీ అది మాత్రమే జీవితం కాకూడదు. దానికి మనం బానిసలం కాకూడదు. మనుషులతో జీవిస్తేనే విలువ. ఎలక్ట్రానిక్స్ వాడదాం, కానీ ఎంతవరకు అంతవరకు మాత్రమే. ప్రేమించవలసిన మనుషులను వాడుకోవాల్సిన పరికరాలతో జీవిస్తున్నాం. ఇది సత్యం. ఇదే సత్యం. మీ అంకిత, రవి రిపోర్ట్స్. థ్యాంక్ యూ.